బాగున్నాం సార్. వచ్చి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయింది? నేను నెల రోజులు అయింది. నెల ఒక 5 రోజులు అయింది. అవును సార్. స్మెల్ ఫ్లవర్స్. అవునవును సార్. సో అప్పుడు మేజర్ ప్రాబ్లమ్ చాలా ఉండే. మీరు పంటకి వెళ్ళి బ్లైట్ వచ్చి అవును సార్ క్యాన్సిల్ చేశారు మొన్న లాస్ట్ టైం. అవును సార్. ఓకే. అవును సార్. సో దాని తర్వాత మనం వచ్చాం లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వచ్చింది మీరు సెట్టింగ్స్ కానీ. అవును సార్. లాస్ట్ ఇయర్ మనం రాలే, గ్యాప్ ఇచ్చాం సార్ లాస్ట్ ఇయర్. అవును. ఈ ఇయర్ వచ్చాం మనం. అవును సార్. అట్లా. సో డ్రిప్ షెడ్యూల్ పోతా ఉందా? డ్రిప్ షెడ్యూల్ పోతుంది సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన షెడ్యూల్ అంతా కంప్లీట్ అయింది. అవును సార్, కంప్లీట్ అయింది. సో ఈ ఫ్లవరింగ్ కి 3 అయిపోయినాయా? అవును సార్, అయిపోయినాయి సార్. తేనెటీగలు ఉన్నాయా? ఫుల్ గా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, ఫుల్ గా ఉన్నాయి. సో మేజర్ గా నెమ్టోడ్స్ కంట్రోల్ అయినాయా? అవును సార్. ఎందుకంటే అక్కడి నుంచి కదా స్టార్ట్ చేసింది మళ్ళీ మనము. అవును సార్, అక్కడ నుంచే సార్ స్టార్ట్ చేసింది. సో సెట్టింగ్ అయితే హెవీ జరుగుతుందండి. అవును సార్. మనము బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం అనుకున్న దానికన్నా. అవును సార్, దానికన్నా కొద్దిగా ఇది ఇప్పుడు కూడా ఎండలు ఈ బాగా ముదిరే లోపల నీ సెట్టింగ్స్. అవును సార్, కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 50 days 20 days కల్లా ఇంకేం ఉండదు కంప్లీట్ గా. అవును సార్, గోలీ మాదిరిగా ముందర అట్లా. సో ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు మొత్తం నీకు మేల్ ఫ్లవరే ఉండే. అది చెప్పాము. ఫ్లవర్ డ్రాపింగ్ కూడా హెవీగా జరిగింది చూడండి. అవును సార్, హెవీగా జరిగింది. వాటర్ డైలీ 1.5 hours 2 hours? 2 hours. 2 hours. అవును సార్. సో త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్, తెల్లదోమ, పచ్చదోమ, ఆకు వెనక పేను, రసం పిలిచి పురుగులు ఏం లేవు కదా? లేదు సార్, మన్న కొద్దిగా ఉండే. అది మీరు మందు చెప్తే అదే స్ప్రే చేసినాము. ఓకే. అప్పటి నుంచి ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు సార్. ఈ డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది సోము? అది దగ్గర 3 తూర్లు అయింది సార్. అది ఇది 3 తూర్లు అయింది. అవును సార్, 3 తూర్లు అయింది. 4 times చెప్పాను, 3 times అయింది. అవును సార్. ఓకే. ఫ్లవరింగ్ ఈ 3 అయిపోయినాయి. అవును సార్, అయిపోయినాయి సార్. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది. ఎందుకంటే ఫ్లవరింగ్ ఇన్సెక్షన్ టైంలో ఎక్కువ మోతాదులో చెట్టుకి అమినో యాసిడ్స్ కావాలా. అవును సార్. అమినో యాసిడ్స్ కంటే ఎక్కువ ఇస్తే మీకు ఆటోమేటిక్ ఫ్లవర్ ఇన్సెక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మేజర్ గా ప్రాబ్లమ్స్ ఉంది రూట్స్ లో క్లియర్ చేసాం మనం. క్లియర్ చేసి మనం డ్రిప్ షెడ్యూల్ ఇవ్వడం వల్ల అవును సార్, అందుకోసం ఆటోమేటిక్ గా ఫ్లవర్ అనేది తీసుకుంది. సో ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందా సోలోమోన్? అవును సార్, అయింది సార్. సో మేజర్ గా ఇంకొకసారి తవ్వండా. ఇంకా కొద్దిగా నీళ్ళు ఏమన్నా పెంచాలా కొద్దిగా చూద్దాం ఇప్పుడు. అవును సార్, చాలా తవ్వద్దు. సో వైట్ రూట్ పక్కన అదిగా బ్రో, వైట్ రూట్ హెవీగా ఉంది కదా? అవును సార్. వదిలినావు కదా మొబిసిల్? అవును సార్, వదిలినాను సార్. హ్యూమిక్ యాసిడ్ వదిలినావు? అవును సార్, హ్యూమిక్ యాసిడ్ వదిలి. ఓకే. సో ఇంకోటి ఏమంటే నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు చూడు. లేదు సార్, కొత్త రూట్స్ వచ్చిన దానికి. అవునవును, ఎక్కడ లేవు సార్. మ్యాక్స్ ఈ చెట్లలో అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో అంతా 99% నీకు ఫీమేల్ ఉంది. అవును సార్. సో ఈ సంవత్సరం కూడా ఈ రాయదుర్గం ఏరియాకి నువ్వే టాప్ రావాలి. ఎట్లా సార్ మీ అనుగ్రహం సార్? లేదు, మీ ఆశీర్వాదం ఉంటే. ఆశీర్వాదం అట్లేం లేదు, శక్తిని చెప్పడానికి చేసుకోవాలి. అదేం వెరీ హ్యాపీ. అవును సార్. ఎందుకంటే ఒక్క మందు కూడా నువ్వు మార్చలే. అవును సార్. నేనేమన్నా అప్పుడు కూడా నీకేం నా గురించి నీకు ఇప్పుడు కాదు, లాస్ట్ 2 years బ్యాక్ నుంచి తెలుసు. అవునవును, తెలుసు సార్, తెలుసు. మనం ఏం చెప్తే అవును సార్ నువ్వు చేసుకోపో. అవును సార్. రిజల్ట్ రాలేదా? అప్పుడు మాట్లాడదాం. అవును సార్. లేదు సార్, పొద్దున కూడా మా రిలేటివ్ ఒకరు వచ్చింటే సార్ది బాగానే వర్క్ అయింది అని చెప్పినాను. అదే చూసి ప్లాట్ అంతా సార్ది బాగానే ఇదైంది అని చెప్పి. ఇక్కడ చూడు అసలు. అవును సార్. ఈ చెట్టుకి ఎన్ని పూతలు ఉంటాయి? అది వైర్ ఏం సార్? ఈ చెట్టుకి ఎన్ని పూతలు ఉంటాయి? సుమారుగా ఉంది సార్, అందాజుగా చెప్పు. 400 ఉంది సార్ ఇది. అవును సార్. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును సార్, ఎక్కువే ఉంటుంది సార్. ఇంకా నీకు డ్రాపింగ్ కాకుండా. అవును సార్, డ్రాపింగ్ కాకుండా మొత్తం ప్లాట్ అంతా ఇట్లా ఉంది సార్, ఇట్లా. సో మేజర్లీ నేను ఫార్మర్స్ చెప్పేది ఏమంటే, సో ఫ్లవర్ ఇనిషియేట్ అవ్వడము ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టైంలో, ఈ క్లైమేట్ కండిషన్స్ లో టెంపరేచర్ బేస్ చేసుకుని వాటర్ వదలాలి. నువ్వు గంట వదులుతున్నావా, 2 గంటలు వదులుతున్నావా, 5 గంటలు ఉన్నా కాదు అది. నీ సాయిల్ ఎలా ఉంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది, నువ్వు వాటర్ గురించి అడిగా కూడా నేను చెప్తున్నా. డైలీ 2 hours వదిలినా కానీ నీకు చిగురు తక్కువ, ఫ్లవరింగ్ ఎక్కువ.
సో ఎందుకంటే నీది కొద్ది ఇసుక మిక్సింగ్ ఉంది, ఇది అవును సార్ కొద్ది మెత్తగా మెత్తగా ఉంది సార్, మెత్తగా ఉంటది. అవును సో కొద్ది లీచ్ అవుట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వాటర్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్ గా చేసుకుంటాం. అవును సార్. సో ఫ్లవరింగ్ టైంలో మేజర్ గా చెప్పేది ఏమంటే వాటర్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్ గా చేసుకోకపోతే ఎన్ని మందులు ఇచ్చినా కానీ ఎన్ని స్ప్రేయింగ్స్ ఉన్నా వేస్ట్. అవును సార్ వేస్ట్. సో ఫామ్ విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏమంటే, నేను అందుకోసమే దాదాపుగా ఫామ్ విజిట్ చేసి ఒక 28 టైప్స్ చెక్ లిస్ట్ ఉంటది. సో ఈ చెక్ లిస్ట్ లో మేజర్ గా మనం చూసేది ఏమంటే నీకు రూట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత ఏమైనా వైట్ రూట్ డెవలప్మెంట్ ఉందా లేదా, మేల్ ఫ్లవర్ వస్తుందా ఫీమేల్ ఫ్లవర్ వస్తుందా, సో నెమటోడ్స్ ఏమైనా ఉన్నాయా, సో దాని తగ్గట్టుగా నువ్వు వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఇస్తున్నావు, నీ సాయిల్ ఏ టైప్ ఆఫ్ సాయిల్, నీ చెట్టు గ్రోతింగ్ ఏంటి, ఇంత ముందు నువ్వు ఏమేమి ఫర్టిలైజర్స్ వాడినావు, ఏమేమి పెస్టిసైడ్స్ వాడినావు, సో అన్నెసెసరీ గ్రోతింగ్ మందులు ఎక్కువ వాడినావా ఫ్లవరింగ్ టైంలో. ఇప్పుడు ఫ్లవర్ వస్తుంది, ఫ్లవరింగ్ టైంలో గ్రోతింగ్ మందులు ఎక్కువ అయితే గ్రోత్ వస్తుంది, ఫ్లవర్ రాదు. గ్రోత్ ప్రమోటర్ కాకుండా గ్రోత్ రెగ్యులేటర్స్ ఎక్కువ వాడుకోవాలా, బయో స్టిమ్యులేటర్స్ ఎక్కువ వాడుకోవాలా, వాడుకోవడం వల్లే కదా నీకు ఇంత ఫ్లవర్ వచ్చేది. సో ఈ చెక్ లిస్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే నీ తోటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే మందుల రికమెండేషన్స్ అన్ని జరుగుతాయి. సో చూడు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లవరింగ్, వెరీ వెరీ హ్యాపీ సోము. లేదు సార్, ఒక 5-6 డేస్ నుంచి బాగానే ఇది ఉంది సార్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది ఏం వచ్చాము చూసుకున్నాము పోయినాము అట్లా ఉండదు. అవును సార్. ఎవ్రీ విజిట్ కి ఏం వచ్చినా ఇప్పుడు మీరు చూడని ప్రాబ్లమ్స్ కదా మేము చూసేది. అవునవును సార్. సో నీకు బిఫోర్ లాస్ట్ వచ్చినప్పుడు నీకు కాయలన్నీ పగిలిపోయి ఉన్నాయి. అవును సార్. అప్పుడు అసలు లైట్ ఉంది, ఫుల్ గా వెళ్ళినావు, నీకు తెలియదు, మొత్తం బ్లైట్ వచ్చి పగిలిపోయినావు. ఎన్నిసార్లు ఫోన్ చేసింటావు అప్పుడు? చాలా తూర్లు చేసాం సార్. సో మధ్యలో క్రాప్ లో ఎంటర్ అవ్వడం ఎందుకు అని చెప్పి నెక్స్ట్ క్రాప్ నుంచి మొత్తం లైట్ తీపిచ్చేసి కాయలన్నీ తీపిచ్చేసి నీకు వాడు పెట్టించాము, మళ్ళీ పంటకి వెళ్ళాము. ఫ్లవర్ వచ్చిందా లేదా? అవేమంటే తోటలో ఏదైనా తోటలో మనం విజిట్ చేసినప్పుడు తోటలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ నీ తోటలో నుంచి కూడా నేను ఏం రాసుకొస్తున్నా, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం రాసుకొని వచ్చి దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వచ్చి దాని తర్వాత దానికి రిజల్ట్ ఎంత పర్సెంట్ వచ్చినాయో చూసుకొని అదేమన్నా కొద్దిగా రిజల్ట్ అప్ అండ్ డౌన్ అయితే మందులు మారుస్తున్నాం. సో ఈ 35 days లో ఫ్లవర్ బాగా వచ్చింది. అవును సార్. అవును సార్. ఈ ఫ్లవర్ అంతా సెట్ అయిపోయి అవును సార్ నెక్స్ట్ వచ్చేంత వరకు అంతా గోలీగాయ నిమ్మపండు. ఇప్పుడే అక్కడక్కడ నిమ్మపండు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి. ఈ నిమ్మపండు సైజులు వచ్చేయాల. సో త్రిప్స్ కూడా కొట్టినావు? ఫంగిస్ టిల్ట్ కొట్టినావా? టిల్ట్ కొట్టలేదు సార్. టిల్ట్ కొట్టాను సార్. ఫాలిక్యూర్ అదే కొట్టాను సార్. ఓకే. ఇది సెకండ్ది థర్డ్ కొట్టలేదు సార్. అది ఫాలిక్యూర్ ఇది కొట్టలేదా? కవాచ్ స్కోర్ అది కొట్టలేదు సార్. ఇంకో ఫ్లవరింగ్ స్పెషల్ తెప్పించుకున్నావా? లేదు సార్, తెప్పించుకోలేదు సార్. ఫ్లవరింగ్ తెప్పించుకోలేదు సార్. అది అప్పుడు తెప్పించుకోండి సార్. అది వదిలినావా? జనరల్ లిక్విడ్, జనరల్ వదిలినావా? వదలను సార్. అది ఫీమేల్ కూడా చాలా అవును సార్ పెద్దగా వస్తున్నాయి. అవును సార్, బలంగా వస్తుంది. అవును సార్. సో సో ఇప్పటి వరకు వెరీ హ్యాపీ. ఫర్దర్ గా కూడా ఈ వచ్చిన ఫ్లవర్ ని మొత్తము ఈ తేనెటీగలు కూడా ఉన్నాయి కాబట్టి తొందర కూడా పాలినేషన్ అయిపోతుంది. సో మేజర్లీ ఇంకోటి ఏమంటే ఇప్పటి నుంచి ఇక్కడ గానీ కొద్ది టెంపరేచర్లు పెరుగుకుంటూ పోతాయి. ఇక్కడ గానీ ఫ్లవర్ డ్రాప్ కాకుండా నీకు నేను మెడిసిన్స్ ఇస్తాను, డ్రిప్ షెడ్యూల్ మారుస్తాను. ప్లస్ ఎక్స్పెషల్లీ ఈ టైంలో నీకు మేజర్ గా డ్రాబ్యాక్ ఏమైతుందంటే ఈ త్రిప్స్, మైట్స్, ఫిట్స్, జాసిడ్స్ ఎక్కువ హ్యూజ్ గా వస్తాయి. అర్థమైందా? ఇది ఫ్లవరింగ్ మీద కూర్చొని రసం పీల్చడం వల్ల మొత్తం గార్ వస్తుంది. ఈ గార్ రాకుండా కొద్ది సేఫర్ హనీబీస్ సేఫర్స్ కొన్ని మందులు ఉన్నాయి, అవి ఇస్తాను నీకు. త్రిప్స్, మైట్స్, ఫిట్స్ అన్ని వెళ్ళిపోతాయి నీకు. ఇవి ప్రాబ్లమ్స్ రావు. ఏది ఈ హనీబీస్ ప్రాబ్లమ్స్ గార్ మాదిరి రాదు. ప్లస్ మీకు హనీబీస్ ప్రాబ్లమ్స్ ఉండదు. అలాంటివి రికమెండ్ చేస్తాను. ఈ షెడ్యూల్ మాత్రం ఇప్పుడు కొద్దిగా మారుస్తాను. ఇంకొక 3 రకాలు నేను త్రిప్స్, మైట్స్ కి ఇస్తాను. ఫంగిసైడ్స్ ఒక 2 రకాలు ఇస్తాను. డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను. విత్ ఇన్ 40 days తర్వాత నేను మళ్ళీ వస్తాను. 40 days లో మొత్తం గోలీ మాదిరిగా నిమ్మపండు గోలీ కాదు, నిమ్మపండు అయిపోవాలి. సరేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు సార్, డౌట్ ఏం లేదు. ఇప్పుడు సిగరంతా పీకిచ్చినాం సార్ కింద అంతా. మళ్ళీ నెక్స్ట్ పైన వచ్చేది ఏమైనా పీకేలా అవ్వద్దు సార్, అవసరం లేదు. పైన వచ్చేది నెక్స్ట్ చిగురు వస్తుంది, అదేమన్నా పీకేలా అట్లా
ఇడిసేస్తాము. నీకు గోలికాయ అయ్యేంత వరకు అన్ని చెప్పి. అవును సార్. గోలికాయ అయిన తర్వాత ఆపేస్తాం. అర్థమైందా? ఓకే సార్. అంతవరకు నువ్వు ఏం చేయడానికి పోవద్దు. అవును సార్. సో నువ్వు ఏం చేసినా గానీ అవును సార్ గోలికాయ అయ్యేంత వరకు చెయ్యి. గోలికాయ అయిన తర్వాత ఏమవసరం. ఈ గోలి ఉంది కదా ఇక్కడ. అవును సార్. అదే. అవును సార్. ఇంతవరకు చేయాలి. అవును సార్. అర్థమైందా? ఓకే సార్. అక్కడ ట్రిప్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. కొట్టి ఎన్ని రోజులు ట్రిప్స్ మందులు? మన్న సార్, నిన్న లేక మన్న కొట్టాము. ఏం కొట్టినావు? ఇదే ట్రేసర్. అవును సార్. ఓకే. నిన్న. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.